ఇది కూడా ఇదే సంఘానికి పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఫిలిప్పీలు రాస్తూ ఫిలిప్పీ సంఘాన్ని తప్పిపోకూడదు, నేను స్థాపించినటువంటి సంఘం ఏ విధంగా దేంతో స్థాపించారంటే క్రీస్తు అనే పునాది మీద కట్టబడినటువంటి సంఘం వలె, క్రీస్తు వారి మాట ప్రకారం కట్టబడిన స్వరక్తంతో కట్టబడిన స్వరక్తం చేత కట్టబడిన సంఘాన్ని అదే అదే విధంగా ఈయన కూడా కట్టిన సంఘం ఇది. అబద్ధాలతోటి ఆశీర్వాదాలతోటి విస్తారమైనటువంటి జీవితాన్ని, లగ్జరీ జీవితాన్ని కోరుకునే విధంగా ఈయన స్థాపించలేదు. సో ఫిలిప్పీలకు రాస్తున్నాడు, మీరు ఇది తప్పిపోమాకండి, ఈ పత్రిక నుంచి తప్పిపోమాకండి. ఈ పత్రికలో రాయబడినటువంటి మాటల ప్రకారం యేసుక్రీస్తు వారిని సువార్తలను మీరు అనుసరించండి. ఆ సువార్తలు చెబుతున్నవి అలాగే ఈ పత్రికలో రాయబడుతున్నవి అన్ని కూడా మీరు అనుసరించండి. ఏదైతే మీకు ఇవ్వబడుతుందో రేపు నేను ఉండకపోవచ్చు, నేను ఉన్నా లేకపోయినా దీన్ని మాత్రం మీ చేతిలో ఉంటుంది. ఇది అపవాది ఏమీ చేయలేడు. ఇది కానీ అపవాది ఒకటి చేయగలడు, ఆశీర్వాదాలు చూపించి దీన్ని చదవనీయకుండా చేయగలడు, దీన్ని పక్కన పెట్టేసేటట్టుగా చేయగలడు. కాబట్టి ఆశీర్వాదాలు మనకు ప్రాముఖ్యం కాదు, బిజీ లైఫ్ మనకు ముఖ్యం కాదు. ఆ దివారాత్రులు దీన్ని ధ్యానించండి. ఈ లోక సంపద మనకు ప్రాముఖ్యం కాదు, ఈ లోకం ప్రాముఖ్యం కాదు. సంపద, ఆహారం కావాల్సిన అంతవరకే మనం పని చేసుకోవాలి. 4 గంటలు పని చేసుకుంటే 4 గంటలే, 8 గంటలే 8 గంటలే, 24 గంటలు పని పోషణ అని చెప్పి కూర్చోమాకండి. 24 గంటలు ఈ బైబిల్ని ధ్యానించండి. గుర్తు పెట్టుకోండి, మీ హృదయంలో రాసుకోండి.